చంద్రబాబు గారికి సంబంధించి ఓటుకి కోట్లు కేసు. స్టీఫెన్సన్ అనేటువంటి ఎమ్మెల్యేకి 5 కోట్ల రూపాయలు ఇచ్చి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో వేమిరెడ్డి నరేందర్ రెడ్డికి ఓటేసేటందుకు గాను టోటల్గా 10 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లకి తలా 5 కోట్ల రూపాయలకు సంబంధించి బేరం ఆడుకున్నటువంటి సందర్భంలో 50 లక్షల అడ్వాన్స్ ఇస్తూ ఆనాడు దొరికిపోయినటువంటి రేవంత్ రెడ్డి ఏసీబీకి దొరికి అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి ఆ తర్వాత బెయిల్ మీద వచ్చారు. ఆనాటి కసితోనే రేవంత్ రెడ్డి గట్టిగా పోరాడి ఎట్టకేలకు పార్టీ మారి అధికారంలోకి రావడం ఇదంతా జరిగిపోయింది. చంద్రబాబు నాయుడు గారు అందుకే రేవంత్ రెడ్డికి పూర్తి సహకరించి కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడి ఆ పార్టీలోకి చేర్పించి తను కూడా తెలుగుదేశం కూడా తొలిసారి జీవితంలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని చాలా పెద్ద కథే నడపాల్సి వచ్చింది. ఫైనల్గా దానికి రుణం తీర్చుకున్నారు. ఇప్పుడు ఏదైతే ఓటు కోట్లు కేసులో ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే వేసినటువంటి పిటిషన్ మీదన విచారణ జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం వైపు నుంచి అంటే తెలంగాణ ప్రభుత్వం అందులో ఇంప్లీడ్ కాలేదు. అంటే తెలంగాణ ప్రభుత్వం తన వాదనను వినిపించలేదు. ఏంటది వేసిన పిటిషన్ అంటే తెలంగాణలో ఇప్పుడు సీఎంగా రేవంత్ రెడ్డి వచ్చారు కాబట్టి ఈ కేసుని మధ్యప్రదేశ్ కోర్టుకి బదిలీ చేయండి, అక్కడ విచారణ జరిపించండి అన్నటువంటి పాయింట్కి ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రభుత్వం నుంచి అఫిడవిట్ వేయాలి. అది వేయలేదు. అది వేయకపోవడం వల్ల వాయిదా పడింది. అది వచ్చే నెలకి. కాబట్టి ఎలక్షన్ అయిపోయేదాకా కూడా ఏమీ జరగదు. ఇది జూన్కో జూలైకో వాయిదా పడిపోయింది. తద్వారా చంద్రబాబు గారు రేపు పొద్దున్న సీఎం అయితే ఇక ఈ కేసుకు సంబంధించి ఉండేదేమీ ఉండదు. బాబు గారికి కనుక ఇబ్బంది అయితే అప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇక్కడి నుంచి వైసీపీ తగులుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏం జరుగుతుందో చూడాలి.